చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను చాలా సూటిగా. మనిషి చచ్చిపోయాడు సార్. డెడ్ బాడీకి ఉన్న విలువ తెలుసా మీకు? డెడ్ బాడీకి ఉన్న విలువ తెలుసా మీకు అని అడుగుతా ఉన్నా. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, యుద్ధంలో ఎవడైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకొస్తారు. అమెరికాలో ఎవరైనా చనిపోతే మన బంధువులు డెడ్ బాడీని తీసుకొస్తారు సార్. వారం రోజులైనా 10 రోజులైనా తీసుకొస్తారు. విమానం యాక్సిడెంట్ లో చనిపోతే ఆ సీట్లో ఉన్నటువంటి ముద్దనైనా తీసుకొచ్చి ఖననం చేసుకుంటారు. ఆ సీట్లో ఉన్న ఎముకల్ని తీసుకొచ్చి ఖననం చేసుకుంటారు. సాయి కృష్ణ యొక్క బాడీని అప్పచెప్పకోకుండా తల్లి ఆవేదన తీర్చలేదే, ఈ ధర్మమేనా పవన్ కళ్యాణ్ గారు? అదే వంటి క్రిమినలా? అంటే బూడి చేసేసి బూడిని కూడా తల్లికి ఇవ్వకోకుండా, డెడ్ బాడీ ఇవ్వకోకుండా అతన్ని క్రిమినల్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటే అసలు మానవులేనా మీరేని అడుగుతా ఉన్నా. మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. అదేమంటే 14 ఏళ్ల యువతిని రేప్ చేశాడు అంటున్నారు. ఎవరు? చనిపోయి బూడిదయ్యాడా, శవమయ్యాడా, కుళ్ళిపోయాడా, పాతి పెట్టారా తెలియనటువంటి ఒక 25 ఏళ్ల యువకుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అప్పుడు 14 ఏళ్ల యువతి వాళ్ళ 24 ఏళ్ళయి చెప్పింది, ఒట్టిదేనండి, మా బావండి, నన్ను రేపు చేయలేదండి అని చెబితే నీకేం సిగ్గుంటుందా? మళ్ళీ పదే అంటున్నాడు, పైగా మాలేసుకుని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమైంది? ధర్మమేనా ఇది? డెడ్ బాడీ తల్లి చూడకోకుండా మీరు ఆవేదన చెందుతున్నారే, ఆ ముళ్లపూడి విజయలక్ష్మి గారి ఉసులు కొడితే మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా గుప్పిడి బూడి తిప్పించండి, ఆ తల్లి ఆవేదన తీర్చండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా కూడా మీరు అదే డబాయింపు సెక్షన్, అమరావతిలో రాళ్లేంచి డబాయిస్తారు, లేదు లాకప్ డెత్ అయిపోయిన తర్వాత దాన్ని డబాయిస్తారు, మా మీద కేసులు పెడతారు. ఇంకా ఈ లాకప్ డెత్తులు ఎవరన్నా పొలిటీషియన్స్ కూడా ఇరికించి పెడతారో నాకు తెలియదు. వైసీపీ వాళ్ళు ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏది ఏమైనా ఇంకొక మాట చివరిలో చెప్పదలుచుకున్నాను. ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి నేను దిస్ రిప్రజెంటేషన్ హాస్ గివెన్ జస్ట్ నౌ. నేను మళ్ళా రిజిస్టర్ పోస్ట్ లో కూడా పంపిస్తాను. దీని మీద వాళ్ళు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మీ అందరికీ కూడా దీన్ని సర్క్యులేట్ చేస్తాను. మా మీద 2 ఎఫ్ఐఆర్లు దిగినాయి. తెలుసానే ఉంటారు మమ్మల్ని కొట్టడం, మా మీద ఎఫ్ఐఆర్లు పెంచడం, పోలీసులు మీ చేతిలో ఉన్నారని. ఈ ఎఫ్ఐఆర్లకు మేమేం భయపడం, మేము సిద్ధంగా ఉన్నాం. చాప చంక సర్దుకుని ఇక్కడికి పారిపోం. అరెస్ట్ చేసుకోండి, చట్ట ప్రకారం పోరాడతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.